शिवमूर्ति गणनाथ शिवनी कुमार गणनाथ शिवमूर्ति गणनाथ शिवनी कुमार गणनाथ చేతులార సేవ చేతు గణనాథ నిన్ను చిత్తమార మొక్కుకుంటూ గణనాథ చేతులార సేవ చేతు గణనాథ నిన్ను చిత్తమార మొక్కుకుంటూ గణనాథ 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 शिवमूर्ति गणनाथ शिवनी कुमार गणनाथ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నేను చిన్నప్పుడు పుట్టి పెరిగినటువంటి ప్రాంతం హనుమాన్ మందిరం సంబంధించి వినాయక ఉత్సవాలకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి నా మిత్రులందరి తరఫు నుంచి అన్నలందరి తరఫు నుంచి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దేశం మొత్తంలో కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలంతా శోభాయాత్రలు కానీ ఆ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు కానీ పూజలు కానీ ఈ యొక్క మన పురాతన హైందవ సంస్కృతితో పాటు మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను పరిడవిల్లే విధంగా చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతో సుఖ సంతోషాలు ఆనందాలను ఇచ్చేటువంటి గణపతి మహారాజ్కి చిన్నప్పటి నుంచి మనం చూస్తున్న విధంగా రోజు రోజుకు మారిపోతూ ఉంది. కానీ ధర్మము ఆ యొక్క విలువలు మాత్రం నానాటికి తగ్గిపోతున్న ఈ తరుణంలో మనం ఇచ్చే సందేశం ఏంటంటే సౌభ్రాతృత్వము, సకల మతాలన్నీ కూడా ఒకే విధంగా ప్రేమను పంచాలనే విధంగా మా మిత్రులందరూ ఏర్పాటు చేసినటువంటి వినాయక విగ్రహాల దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భాష, మతము, కులము అనే విభేదాలు ఏమీ లేకుండా కేవలం ప్రేమతో పెట్టినటువంటి అన్నదాన కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరై పెద్ద సంఖ్యలో హాజరై ఆర్మూర్లో ఎంతో విభిన్నంగా గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ నాకు తెలిసి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. చిన్నప్పుడు రఘురామ్, రమేష్, భాస్కర్, నూకల శేఖర్ అన్న, అంబల సీనన్న, అంబల తిరుపతి అన్న, విఠోబ శేఖర్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి దాంట్లో కూడా ఒక మంచి భక్తి ప్రవర్తనలతో హనుమాన్ ఆలయంతో పాటు ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఎంతో ఉల్లాసంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో మరియు ఐకమత్యంతో ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. అలాగే నా చిన్నప్పటి మిత్రులు నరసింహారెడ్డి, ఉదయన్న మరియు రమణ గారు మరియు సురేందర్ గారు, రామచందర్ అన్న, చందు, మందిర కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు అందరికీ కూడా ఈ యొక్క గణనాథుడు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా చల్లగా చూడాలని, రాబోయే కాలాల్లో ఎవరైతే బలహీనులు ఉన్నారో వారు బలహీనులు కారు, శక్తివంతులుగా తయారు చేయడానికి కోసం మానవత్వం విలువలు ఏవైతే లోపల ఉన్నాయో వారందరినీ కూడా శక్తివంతులుగా తయారు చేసే బాధ్యత దేవుడిది మరియు ప్రకృతిది కూడా. సో అలాగే మా అందరి పట్ల కూడా భగవంతుడి యొక్క కృప ఉండాలా. సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి, అక్రమాలు, అజమాయిషి, అహంకారము, దురహంకారం ఇవన్నీ కూడా పోయి దేవుడి యొక్క చల్లని చూపు కలిగి మంచి వ్యక్తులను రాజ్యాధికారంలో నిలబెట్టే బాధ్యత కూడా గణపతి మహారాజ్ ఉంటుందని, భావసారూప్యత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మానవత్వం వైపు చూడాలని, అలాగే
ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎవిల్స్ కానీ డెవిల్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని రూపుమాపి సమాజంలో ప్రశాంతత, పారదర్శకతమైన పాలన, అలాగే హక్కుల కొరకు పోరాడగలిగినటువంటి ఏదైతే పోరాటాలు జరిగినాయో ముందు ముందు వారు ఏ రకమైన భావాలు కానీ వారి యొక్క ఆలోచనలు ఉన్నాయో అవి దేవుడు కూడా ఖచ్చితంగా తీర్చాలని మమ్మల్ని అందరినీ కూడా ఇంత ప్రేమగా ఆహ్వానించి ఇంత పెద్ద జన సందోహంలో ఎంతో కష్ట నష్టాలు కోర్చి ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి ఆలయ కమిటీ, అలాగే వినాయక ఉత్సవ మండలి కమిటీ అందరికీ కూడా శుభాకాంక్షలు. నన్ను ఇంత ప్రేమగా ఆదరించినటువంటి నా జిరాయత్ నగర్, నా రామ్ నగర్, మా అన్నలందరూ కూడా ఇక్కడ ఎంతో ప్రేమపూర్వక నాకు ఇక్కడికి వస్తే ఎంతో పుట్టింటికి వచ్చిన సంతోషం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా ఎంతో ప్రేమపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.